హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 15 మినిట్స్లో రెడీ అయిపోయే ఎండు నెత్తాళ్ళ ఎగ్ కర్రీని ఆంధ్ర స్టైల్లో చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో క్విక్గా చూసేద్దాం. బాగా క్లీన్ చేసుకున్న నెత్తాళ్ళు, టొమాటోస్, ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, నిమ్మకాయ సైజు అంత చింతపండు. ఫస్ట్గా ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక క్లీన్ చేసుకున్న మెత్తాళ్ళు వేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. నెత్తాళ్ళని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని 5 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత టొమాటోస్ యాడ్ చేసి కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని టొమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. టొమాటోస్ కుక్ అయిన తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని కారం పచ్చివాసన పోయేదాకా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ పాటు కుక్ చేశాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారుగా ఎంత సింపుల్గా ఎండు నెత్తాళ్ళ ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయిందో. వేడివేడి రైస్లోకి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye.